హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు కథ పల్లెటూరి బావ సిటీ బామ్మ పార్ట్ 4. ఇక కథలోకి వెళ్తే సీతానగరంలో ఉదయం మునిపెన్నడూ లేనంత ప్రశాంతంగా అందంగా ఉంది. రాఘవయ్య గారి పెంకుటింటి ముందున్న పెద్ద వేప చెట్టు మీద పక్షుల కిలకిలలు ఆ ఇంటి సంతోషాన్ని పంచుకున్నట్లుగా ఉన్నాయి. ఒకప్పుడు 6 గంటలకు నిద్ర లేవడమే పెద్ద కష్టంగా భావించిన సిటీ అమ్మాయి సహస్ర ఇప్పుడు 5 గంటలకే నిద్రలేచి వాకింట్లో కల్లాపి చల్లి పెద్ద ముగ్గు వేస్తోంది. ఆమె పసుపు రంగు కాటన్ చీరలో తల స్నానం చేసి జుట్టును ఓరగా ముడివేసుకొని పనిచేస్తుంటే అచ్చం ఆ ఊరి మహాలక్ష్మిలాగే ఉంది. అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన రామ్ గుమ్మం దగ్గరే నిలబడి తన భార్యను అలా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. కోట్లు విలువ చేసే ఆస్తులను, ఎత్తైన భవనాలను వదిలి కేవలం తన ప్రేమ కోసం ఈ మట్టిలో కలిసిపోయిన ఆమెను చూస్తుంటే అతని గుండె గర్వంతో ఉప్పొంగుతోంది. సహస్ర ముగ్గు వేయడం పూర్తి చేసి పైకి లేవగానే గుమ్మం దగ్గర తనని చూస్తున్న రామ్ కనిపించాడు. ఏంటి రామ్ గారు అలా చూస్తున్నారు? ముగ్గు వంకరగా ఉందా ఏంటి అని చిరునవ్వుతో అడిగింది. రామ్ మెల్లగా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ముగ్గు వంకరగా లేదు సహస్ర, నా తలరాతే ఒక అందమైన మలుపు తిరిగింది. సిటీలో పురిగొడుగులా పెరిగిన నువ్వు మా ఇంటికి వచ్చి ఇంతలా మారిపోతావని నేను కలలో కూడా అనుకోలేదు అన్నాడు ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ. సహస్ర సిగ్గుపడుతూ కిందకు చూసి, మనిషి మారడానికి కారణాలు 2 రామ్. ఒకటి కష్టం, రెండోది ఇష్టం. సిటీలో నాకు అన్నీ దొరికాయి కానీ నీలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, ఈ అత్తమామల ఆత్మీయత అక్కడ లేదు. ఇక్కడి మనుషుల్లో కల్మషం లేదు. అందుకే ఈ ఊరంటే, నువ్వు అంటే నాకు అంత ఇష్టం అంటూ రామ్ చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంది. ఇద్దరి మధ్య ఒక అందమైన మౌనం. చల్లటి గాలి వారిని తాకుతూ వెళ్తుంది. సరిగ్గా అప్పుడే రామా, పాలు పితకడానికి వెళ్ళలేదా ఇంకా అంటూ లక్ష్మమ్మ లోపల నుంచి కేక వేసింది. ఇద్దరూ ఉలిక్కిపడి నవ్వుకుంటూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయం టిఫిన్ చేస్తున్న సమయంలో హాల్లో రాఘవయ్య గారు, రామ్, సహస్ర కూర్చొని ఉన్నారు. రాఘవయ్య గారి ముఖంలో ఆనాటి భయం లేదు. ఇప్పుడు ఎంతో ప్రశాంతత ఉంది. అమ్మ సహస్ర, నువ్వు చేసిన ఆ నల్ల బియ్యం వ్యాపారం వల్ల మన కుటుంబం నిలబడింది. ₹1,00,00,000 అప్పు తీరిపోయి నా గుండె మీద పెద్ద భారం తెగిపోయింది. ఇదంతా నీ చలువే తల్లి అన్నారు రాఘవయ్య గారు కృతజ్ఞతగా. సహస్ర ఇడ్లీ తింటూ ఆగిపోయి, మామయ్య గారు, నాదేముంది అందులో? కష్టం మీది, పంట మీది. నేను కేవలం దాన్ని సరైన మార్కెట్లో అమ్మాను అంతే. కానీ నాకు ఒక ఆలోచన వస్తుంది అంది కాస్త సీరియస్గా. రామ్ ఆమె వైపు ఆసక్తిగా చూశాడు. ఏంటి సహస్ర నీ ఆలోచన? రామ్, మన పొలంలో పండిన 10 క్వింటాల బియ్యానికే ₹1,00,00,000 వచ్చాయి. అంటే కిలో బియ్యం ₹1,000కు అమ్మాము. కానీ మన ఊర్లో మిగతా రైతులు పండించే సాధారణ ధాన్యాన్ని దళారులకు కేవలం ₹30-40కే అమ్ముతున్నారు. కష్టం రైతులది కానీ లాభాలు మొత్తం దళారుల జోబుల్లోకి వెళ్తున్నాయి. మనం మన ఊరి కోసం ఏదైనా చేయాలి అంది సహస్ర స్పష్టంగా. అంటే నువ్వు ఏమంటావు సహస్ర అని అడిగాడు రామ్. మనం సీతానగరం రైతుమిత్ర అనే ఒక కోఆపరేటివ్ సొసైటీని స్థాపిద్దాం. ఊర్లో ఉన్న రైతులందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొద్దాం. వాళ్ళు పండించే ఆర్గానిక్ కూరగాయలు, పప్పులు, ధాన్యం అన్నీ మనమే డైరెక్ట్గా సిటీలో ఉన్న పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లకు, ఐటీ కంపెనీలకు సప్లై చేద్దాం. దీనివల్ల రైతులకు రెట్టింపు లాభం వస్తుంది. మన ఊరి తలరాతే మారిపోతుంది అని తన MBA బ్రెయిన్కు పదును పెట్టింది సహస్ర. రామ్, రాఘవయ్య గారు ఆశ్చర్యపోయారు. ఒక సిటీ అమ్మాయి తమ ఊరి రైతుల బాగోగు గురించి ఇంతలా ఆలోచించడం వాళ్ళను ఆశ్చర్యపరిచింది. ఆలోచన చాలా గొప్పగా ఉందమ్మా. కానీ మన ఊరి జనం పాత పద్ధతులకు అలవాటు పడ్డారు. వాళ్ళు ఈ కొత్త విధానానికి ఒప్పుకుంటారా అని రాఘవయ్య గారు అనుమానం వ్యక్తం చేశారు. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను రామ్. ఊరి వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది అని దృఢంగా చెప్పింది సహస్ర. రామ్ నవ్వి ఆమెకు మద్దతుగా తలూపాడు. మరుసటి రోజు సాయంత్రం సీతానగరం గ్రామ పంచాయతీ ఆఫీసు ముందున్న రావి చెట్టు రచ్చబండ దగ్గర ఊరి జనమంతా సమావేశమయ్యారు. రామ్, సహస్ర కలిసి రచ్చబండ మీద నిలబడ్డారు.
ఊరి పెద్దలు, రైతులు ఆసక్తిగా వారి వైపు చూస్తున్నారు. రామ్ ముందుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. పెద్దలందరికీ నమస్కారం. మొన్న మా కుటుంబం మీద పడిన ₹1,00,00,000 అప్పు నుంచి మమ్మల్ని బయటపడేసింది మీరందరూ చూసిన మా పట్నం కోడలు సహస్ర. ఆమె తెలివితేటలతో మన నల్ల బియ్యం సిటీలో ఎంత రేటు పలికిందో మీకు తెలుసు. ఇప్పుడు ఆమె మన ఊరి రైతులందరి కోసం ఒక గొప్ప పథకం ఆలోచించింది. ఆ వివరాలు సహస్ర చెబుతుంది అని మైక్ సహస్రకు ఇచ్చాడు. సహస్ర మైక్ తీసుకొని చాలా నమ్రతగా అందరికీ నమస్కరించింది. అందరికీ నమస్కారం. మీరు పగలనక రాత్రనక నెత్తురు చిందించి పండించే పంటకు సరైన ధర రావడం లేదు. దళారులు మీ కష్టాన్ని దోచుకుంటున్నారు. అందుకే మనం సీతానగరం రైతు మిత్ర అనే సంఘాన్ని పెడదాం. ఎరువులు లేకుండా సహజ పద్ధతిలో మనం పండించే పంటకు సిటీలో విపరీతమైన డిమాండ్ ఉంది. మనం మన బ్రాండ్ను సృష్టించుకుందాం. ప్యాకేజింగ్, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్ అన్నీ నేను చూసుకుంటాను. లాభం నేరుగా మీ అకౌంట్లోకే వస్తుంది. నాకు మీ నమ్మకం, మీ శ్రమ కావాలి అని చాలా ఆకట్టుకునేలా మాట్లాడింది. ఊరి జనంలో చిన్నపాటి గుసగుసలు మొదలయ్యాయి. కాంతమ్మ భర్త సుబ్బారావు లేచి, ఏమ్మా పట్నం పిల్ల, నువ్వు చదువుకున్న దానివి, నీకు తెలివితేటలు ఎక్కువ. రేపొద్దున మా పంట అంతా తీసుకొని నువ్వు ఎక్కడికైనా పారిపోతే మా గతేంటి అని అనుమానంగా అడిగాడు. సహస్ర చిరునవ్వుతో, సుబ్బారావు గారు, నా తండ్రి నాకు 100 కోట్ల ఆస్తి ఇస్తానన్నా వద్దు అనుకొని ఈ ఊరికి, ఈ మట్టికి, నా భర్తకు కట్టుబడి ఇక్కడే ఉండిపోయాను. మీ ఆస్తిని, మీ పంటను దోచుకోవాల్సిన కర్మ నాకు లేదు. నా భర్త రామ్ మీద మీకు ఎంత నమ్మకం ఉందో నా మీద కూడా అంతే నమ్మకం ఉంచండి. ఒకవేళ ఏ చిన్న నష్టం వచ్చినా మా పొలం అమ్మి మీకు ఆ డబ్బు చెల్లిస్తాం అని గంభీరంగా చెప్పింది. ఆ మాటతో ఊరి జనం ఆశ్చర్యపోయారు. ఒక ఆడపిల్ల ఇంత ధైర్యంగా, నిజాయితీగా మాట్లాడడం చూసి అందరూ చప్పట్లు కొట్టారు. ఊరి సర్పంచ్ ముందుకు వచ్చి, సహస్రమ్మ, నీ మాటల్లో నిజాయితీ ఉంది. నువ్వు మా ఊరి కోడలివి కాదు, మా ఊరి అదృష్టానివి. రేపటి నుంచే మన రైతులందరూ నీ మాట వింటారు అని ప్రకటించారు. రామ్ గర్వంగా సహస్ర చేతిని పట్టుకున్నాడు. సొసైటీ పనులు వేగంగా మొదలయ్యాయి. సహస్ర తన ల్యాప్టాప్తో ఎప్పుడూ బిజీగా ఉంటుంది. సిటీలోని క్లయింట్స్తో జూమ్ కాల్స్, ఆర్డర్స్ తీసుకోవడం, ప్యాకేజింగ్ డీటెయిల్స్ ఫైనలైజ్ చేయడం, ఇలా ఊర్లోనే ఉంటూ ఒక కార్పొరేట్ ఆఫీసును నడుపుతున్నట్లుగా పనిచేస్తుంది. ఒకరోజు మధ్యాహ్నం రామ్ పొలంలో పనిచేస్తున్నాడు. ఎండ మండిపోతుంది. సహస్ర ఇంట్లో నుంచి క్యారేజీ తీసుకుని పొలానికి వెళ్ళింది. గట్టు మీద నడుచుకుంటూ వస్తున్న సహస్రను చూసి రామ్ పని ఆపి చెట్టు కిందకు వచ్చాడు. ఎందుకు వచ్చావు సహస్ర ఎండలో? ఎవరితోనైనా పంపించవచ్చు కదా అన్నాడు రామ్ ముఖానికి ఉన్న చెమట తుడుచుకుంటూ. నువ్వు ఎండలో కష్టపడుతుంటే నేను ఇంట్లో ఫ్యాన్ కింద ఎలా కూర్చోగలను? రా, భోజనం చేద్దాం అంటూ క్యారేజీ తెరిచింది సహస్ర. మజ్జిగ అన్నం, ఆవకాయ, ఉల్లిపాయ, పక్కా పల్లెటూరి భోజనం. రామ్ చేతులు మట్టితో ఉండడంతో నేను చేతులు కడుక్కొని వస్తాను అన్నాడు. పర్లేదు, ఇటురా అంటూ సహస్ర తన చేత్తో అన్నం కలిపి రామ్ నోటికి అందించింది. రామ్ ఆమె ఒడిలో తల పెట్టుకొని ఆ గోరుముద్దలు తింటున్నాడు. ఆ పచ్చని చెట్టు నీడలో, ఆ చల్లటి గాలికి వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ మరింత గాఢంగా మారుతుంది. సహస్ర, ఈ ఊరిని మార్చే బాధ్యత తీసుకున్నావు. నువ్వు చాలా అలసిపోయావు అన్నాడు రామ్ ఆమె చెంపను నిమురుతూ. నీతో పాటు నడిచే ప్రయాణంలో అలసట కూడా ఆనందంగానే ఉంది రామ్. ఈ మట్టి వాసన, ఈ ప్రశాంతత సిటీలో ఎక్కడా దొరకవు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అంది అతని తల నిమురుతూ. రామ్ తన జేబులో నుంచి ఒక చిన్న ఎర్రటి వాల్వెట్ బాక్స్ తీశాడు. నీ కోసం నిన్న టౌన్కి వెళ్ళినప్పుడు మా కంసలి చేత చేయించాను అంటూ దాన్ని తెరిచాడు. అందులో వెండితో చేయించిన అందమైన పట్టీలు ఉన్నాయి. సహస్ర ఆశ్చర్యంగా, ఆనందంగా చూసింది. వావ్ రామ్, ఇవి చాలా బాగున్నాయి. నువ్వు నా ప్రాణం కాపాడడానికి నీ డైమండ్స్ వదిలేశావు. ఇది కేవలం వెండి మాత్రమే, కానీ నా ప్రాణం పెట్టి చేయించాను అంటూ రామ్ స్వయంగా ఆమె కాళ్లకు ఆ పట్టీలు తొడిగాడు. ఆ పట్టీల గలగలలు ఆమె మనసును పులకరింపజేశాయి. ఆమె రామ్ను గట్టిగా హత్తుకుంది.
సిటీ సోయగం ఇప్పుడు పూర్తిగా మట్టి మనిషికి సొంతమైపోయింది. హైదరాబాద్లోని ప్రకాష్ రావు బంగ్లా. ప్రకాష్ రావు ముఖంలో ఒకప్పటి ఆ దర్పం లేదు. శాస్త్ర తన ముందు ₹1,00,00,000 విసిరేసి వెళ్ళిన తర్వాత ఆయన అహంకారం బాగా దెబ్బతింది. కానీ కూతురు మీద ప్రేమ పూర్తిగా చావలేదు. ఆమె విజయం సాధించిందని లోలోపల గర్వంగా ఉన్న తన దగ్గర ఓడిపోలేదన్న ఈగో ఆయనను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. కార్తీక్ కోపంగా గదిలోకి వచ్చాడు. అంకుల్, మీరు చూస్తూ ఊరుకున్నా నేను ఊరుకోను. ఆ శాస్త్ర ఇప్పుడు సీతానగరం రైతుమిత్ర పేరుతో ఆర్గానిక్ బ్రాండ్ స్టార్ట్ చేసింది. మన హైదరాబాద్లోని దాదాపు 10 పెద్ద సూపర్ మార్కెట్ చైన్స్ వాళ్లకు ఆర్డర్స్ ఇచ్చాయి. నా ఫ్యాషన్ ఇండస్ట్రీలో నేను ఫెయిల్ అవుతుంటే వాడు ఆ పల్లెటూరు నుంచి కోట్లు సంపాదిస్తున్నాడు. నేను ఇది భరించలేను అని అరిచాడు. ప్రకాష్ రావు సీరియస్గా, కార్తీక్, అది నా కూతురు స్టార్ట్ చేసిన బిజినెస్. దాన్ని ఏమైనా చేయాలని చూస్తే నేను ఊరుకోను అన్నాడు. ఓహో, కూతురి మీద ప్రేమ పుట్టుకొచ్చిందా అంకుల్? మీరు మర్చిపోకండి, ఆ రామ్ గాడి వల్ల మీ పరువు సిటీలో మంటగలిసింది. వాళ్ళ మొదటి సప్లై ట్రక్కులు రేపు రాత్రి సిటీకి వస్తున్నాయి. నేను నా ఇన్ఫ్లుయెన్స్ వాడి ఆ సూపర్ మార్కెట్ వాళ్ళు ఆ స్టాక్ని రిజెక్ట్ చేసేలా చేస్తాను. ఒకేసారి ₹1,00,00,000 సరుకు పాడైపోతే ఆ ఊరి జనం రామ్ని, మీ కూతురుని ఊరి నుండి తరిమి కొడతారు. అప్పుడు మళ్ళీ మీ కూతురు మీ కాళ్ళ దగ్గరికే వస్తుంది అని ఒక విషపు నవ్వు నవ్వాడు కార్తీక్. ప్రకాష్ రావుకి ఈ ఆలోచన ఎందుకో ప్రమాదకరం అనిపించింది. కానీ కూతురు తన దగ్గరకు తిరిగి వస్తుందన్న స్వార్థం ఆయనను అడ్డుకోలేకపోయింది. ఆయన సైలెంట్గా ఉండిపోయాడు. అంటే కార్తీక్కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. సీతానగరంలో పండగ వాతావరణం నెలకొంది. తొలి పంట ఆర్గానిక్ కూరగాయలు, బియ్యం, పప్పులు అన్నీ ప్యాక్ అయ్యాయి. ఊరి ఆడవాళ్లు కూడా శాస్త్ర ఆధ్వర్యంలో ప్యాకేజింగ్ విభాగంలో పనిచేస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. ప్యాకెట్ల మీద సీతానగరం రైతుమిత్ర, కల్తీ లేని ప్రేమతో అని ప్రింట్ చేసి ఉంది. 2 పెద్ద ట్రక్కులు ఊరి బొడ్రాయి దగ్గర నిలబడి ఉన్నాయి. పూజారి వచ్చి ట్రక్కులకు పూజ చేశాడు. రామ్, శాస్త్ర కొబ్బరికాయ కొట్టారు. ఊరి రైతులందరి ముఖాల్లో కోటి కాంతులు వెలుగుతున్నాయి. తమ పంట నేరుగా పెద్ద సిటీకి వెళ్తుందన్న ఆనందం వారిలో ఉంది. శాస్త్ర ఊరి జనంతో, ఇది మన మొదటి అడుగు మాత్రమే. ఈ రోజు రాత్రి ఈ ట్రక్కులు హైదరాబాద్లోని వేరే హౌస్కి చేరుకుంటాయి. రేపటి నుంచి మన ఊరి పేరు రాష్ట్రం మొత్తం మారుమోగుతుంది అని ఉత్సాహంగా చెప్పింది. రాత్రి 8 గంటలకు ట్రక్కులు సీతానగరం నుంచి హైదరాబాద్కు బయలుదేరాయి. రామ్, శాస్త్ర ఒకరినొకరు చూసుకుని సంతోషంగా నవ్వుకున్నారు. తమ కల నెరవేరుతున్నందుకు వారిద్దరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. రాత్రి 1 గంట. సీతానగరంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. శాస్త్ర ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద హైదరాబాద్ వేర్ హౌస్ మేనేజర్ అని వస్తుంది. నిద్రమత్తులో ఫోన్ లిఫ్ట్ చేసింది శాస్త్ర. హలో మేడం, నేను మేనేజర్ని మాట్లాడుతున్నాను. మీరు పంపిన 2 ట్రక్కులు ఇప్పుడే వేర్ హౌస్కి చేరుకున్నాయి. కానీ అని అవతల వ్యక్తి ఆగిపోయాడు. శాస్త్ర గుండెలో ఏదో భయం మొదలైంది. కానీ ఏంటి చెప్పండి అని టెన్షన్గా అడిగింది. రామ్ కూడా నిద్ర లేచి ఆమె వైపే చూస్తున్నాడు. మేడం, సూపర్ మార్కెట్ యాజమాన్యం నుంచి మాకు కఠినమైన ఆర్డర్స్ వచ్చాయి. మీ బ్రాండ్లో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని ఒక ఫేక్ రిపోర్ట్ క్రియేట్ చేశారు. మీ సరుకును దించకూడదని పైనుంచి ఆర్డర్స్. అంతేకాదు, మీ కాంట్రాక్ట్ను క్యాన్సిల్ చేశారు. ఈ ట్రక్కులు రేపు ఉదయానికల్లా వెనక్కి తీసుకెళ్లకపోతే సరుకు మొత్తం మున్సిపాలిటీ చెత్తలో పడేస్తామని వార్నింగ్ ఇచ్చారు మేడం అని కంగారుగా చెప్పాడు మేనేజర్. శాస్త్ర చేతిలో నుంచి ఫోన్ కింద పడిపోయింది. ఊరి రైతుల ఆశలు, రామ్ కష్టం, తన కల అంతా ఒక్క ఫోన్ కాల్తో కూలిపోయినట్లు అనిపించింది. ₹1,00,00,000 సరుకు, అది పాడైపోతే రైతులు అప్పుల పాలవుతారు. తనను దేవుడిలా నమ్మిన ఊరి జనం ముందు తను దోషిగా నిలబడాల్సి వస్తుంది. రామ్ కంగారుగా ఆమె భుజాలు పట్టుకొని, ఏమైంది శాస్త్ర, ఏమైంది అని అడిగాడు. శాస్త్ర కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. రామ్, మన సరుకును సిటీలో ఆపేశారు. కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేశారు. ఇది ఖచ్చితంగా ఎవరో కావాలని చేసిన కుట్ర అని వణుకుతున్న గొంతుతో చెప్పింది. రామ్ ముఖంలో కోపం కట్టలు తెంచుకుంది. మట్టిని నమ్ముకున్న వాడికి వచ్చే కష్టం ఎదురుగా వస్తే
ధైర్యంగా నిలబడతాడు. కానీ ఇలా వెన్నుపోటు పొడిస్తే రైతు కోపం ఎలా ఉంటుందో సిటీకి చూపాల్సిన సమయం ఆసన్నమైంది. రాత్రి 1 గంట దాటింది. సీతానగరం అంతా గాఢ నిద్రలో ఉంది. కానీ రామ్ ఇంట్లో మాత్రం వాతావరణం నిశ్శబ్ద అగ్నిపర్వతంలా రగులుతోంది. చేతిలో ఫోన్ పట్టుకొని శాస్త్ర కుప్పకూలిపోయి ఏడుస్తుంది. ఊరి రైతులందరికీ తాను ఇచ్చిన మాట, వాళ్ళు తన మీద పెట్టుకున్న నమ్మకం అన్నీ రేపు ఉదయానికల్లా చెత్తకుప్ప పాలు కాబోతున్నాయన్న నిజం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రామ్ ఆమె దగ్గరకు వచ్చి నేల మీద మోకరిల్లి ఆమె భుజాలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. శాస్త్ర, కళ్ళు తుడుచుకో, ఏడుపు సమస్యకు పరిష్కారం కాదు అన్నాడు చాలా ప్రశాంతమైన కానీ గంభీరమైన గొంతుతో. ఎలా ఏడవకుండా ఉంటాను రామ్? ₹1,00,00,000 సరుకు, మన ఊరి రైతుల 6 నెలల చెమటధార ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేశారు. రేపు ఉదయం ఆ జనం ముఖం నేను ఎలా చూడాలి? వాళ్ళ అప్పులు ఎవరు తీరుస్తారు? నేను అందరి ముందు దోషిగా నిలబడిపోతాను రామ్ అంటూ అతని గుండెల మీద తలబెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్చింది. రామ్ ఆమె తల నిమురుతూ, ఒక రైతు విత్తనం వేసినప్పుడు వర్షం పడకపోతే ఆకాశం వంక చూసి ఏడవడు సహస్ర. మళ్ళీ పొలం దున్ని మరో విత్తనం వేస్తాడు. మట్టిని నమ్ముకున్న వాడికి ఓపిక ఎక్కువ. అలాగని చేతకాని వాడు కాదు. ఎవడో ఏసీ గదుల్లో కూర్చొని మన రైతుల చెమటను చెత్తకుప్పల్లో పారేస్తున్నానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను ఇక్కడేం గాజులు తొడుక్కోలేదు. లే, వెంటనే బయలుదేరు, హైదరాబాద్ వెళ్తున్నాం అని గట్టిగా చెప్పాడు. రామ్ మాటల్లో ఉన్న ఆ పవర్, ఆ ఆత్మవిశ్వాసం శాస్త్రలో ఒక కొత్త ధైర్యాన్ని నింపాయి. వెంటనే కళ్ళు తుడుచుకొని జీప్ తాళాలు తీసుకుంది. 10 నిమిషాల్లో రామ్, సహస్ర తమ పాత మహేంద్ర జీప్లో హైదరాబాద్ వైపు వేగంగా దూసుకెళ్తున్నారు. చీకటిని చీల్చుకుంటూ వెళ్తున్న ఆ జీప్ హెడ్లైట్స్ వెలుగులో రామ్ కళ్ళలోని రౌద్రం స్పష్టంగా కనిపిస్తుంది. తెల్లవారుజామున 5 గంటలు. హైదరాబాద్ చివర్లో ఉన్న ఒక పెద్ద కార్పొరేట్ సూపర్ మార్కెట్ గోదాము బయట సీతానగరం నుంచి వచ్చిన 2 పెద్ద ట్రక్కులు ఆగి ఉన్నాయి. డ్రైవర్లు టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్నారు. అప్పుడే రామ్ జీప్ వేగంగా వచ్చి ఆ ట్రక్కుల ముందు ఆగింది. జీప్ దిగిన రామ్ నేరుగా వేర్ హౌస్ లోపలికి నడిచాడు. వెనకాలే శాస్త్ర కూడా వెళ్ళింది. లోపల వేర్ హౌస్ మేనేజర్ కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని చేతిలో కాఫీ తాగుతూ కూర్చొని ఉన్నాడు. శాస్త్ర ముందుకు వెళ్ళి, నేను శాస్త్రను, సీతానగరం రైతు మిత్ర ఫౌండర్ని. మా సరుకును ఎందుకు అన్లోడ్ చేయడం లేదు అని. ఏంటి ఆ క్వాలిటీ రిపోర్ట్ అని కాస్త గట్టిగానే అడిగింది. మేనేజర్ వెటకారంగా నవ్వి, హో, మీరేనా ఆ పల్లెటూరి బ్రాండ్ ఓనర్? చూడండి మేడం, మీ సరుకులో రసాయనాలు ఉన్నాయని మా ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఆర్గానిక్ అని చెప్పి మోసం చేస్తున్నారు. అందుకే మా మేనేజ్మెంట్ మీ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసింది. మర్యాదగా ఈ ట్రక్కులు తీసుకుని వెళ్ళండి, లేకపోతే డ్రైనేజ్లో పంపేస్తామన్నాడు నిర్లక్ష్యంగా. శాస్త్ర ఏదో మాట్లాడబోయేంతలో రామ్ ఒక్క ఉదుటున ముందుకు వెళ్ళి ఆ మేనేజర్ కాలర్ పట్టుకొని గాల్లోకి లేపాడు. మేనేజర్ చేతిలోని కాఫీ కప్ కిందపడి ముక్కలయింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు పరిగెత్తుకుంటూ వచ్చారు. కానీ రామ్ కళ్ళలోని ఎర్రటి కోపం చూసి అక్కడే ఆగిపోయారు. ఏమన్నావురా? ఆర్గానిక్ అని మోసం చేస్తున్నామా? పురుగుల మందులు కొట్టి పండించిన మీ సిటీ చెత్తను తిని రోగాలు తెచ్చుకునే మీకు ఆవు పేడ, వేపపిండి వేసి కన్న బిడ్డల్లాగా కాపాడుతున్న మా రైతుల పంట గురించి మాట్లాడే అర్హత లేదు. డ్రైనేజ్లో పడేస్తావా? నా రైతుల నెత్తురు ధార పోసి పండించిన పంటలో ఒక్క గింజ నీళ్ళ రాలినా నీ తలకాయ ఇక్కడే పాతేస్తా అని సింహంలా గర్జించాడు రామ్. మేనేజర్ భయంతో వణికిపోయాడు. సార్ సార్ వదిలేయండి సార్, నా చేతుల్లో ఏమీ లేదు, పైనుంచి వచ్చిన ఆర్డర్ ఇవి, నాకేం సంబంధం లేదు అని ప్రాధేయపడ్డాడు. రామ్ అతన్ని కిందకు విసిరికొట్టాడు. శాస్త్ర మేనేజర్ టేబుల్ మీద ఉన్న ఆ క్వాలిటీ రిపోర్ట్ ఫైల్ని తీసుకొని చదివింది. ఆమె MBA బ్రెయిన్ చురుగ్గా పనిచేసింది. రామ్, ఆగు, ఈ రిపోర్ట్ ఫేక్. ఇక్కడ సంతకం చేసిన ల్యాబ్ పేరు స్టాంప్ డూప్లికేట్. అసలు ఈ ల్యాబ్కి గవర్నమెంట్ అప్రూవల్ లేదు. నిన్న సాయంత్రం మనం పంపిన సరుకు రిపోర్ట్ నిన్న ఉదయమే ఎలా జనరేట్ అవుతుంది? ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అంది శాస్త్ర ఆధారాలు చూపిస్తూ. మేనేజర్ జంకుతుండడం చూసి
రామ్ మళ్ళీ వాడి వైపు అడుగు వేయగానే వాడు వణికిపోతూ నిజం చెప్పేశాడు. అబ్బా కొట్టకండి సార్, ఇదంతా కార్తీక్ సార్ చేయమన్నారు. ఆయన మా సూపర్ మార్కెట్ ఎండీ గారికి క్లోజ్ ఫ్రెండ్. ఆయనే ఈ ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చి మీ ట్రక్కులను వెనక్కి పంపించేయమన్నారు అన్నాడు. కార్తీక్ పేరు వినగానే రామ్కి రక్తం మరిగిపోయింది. అక్కడి నుంచి నేరుగా వెళ్ళి కార్తీక్ని కొట్టాలనిపించింది. కానీ శాస్త్ర అతన్ని ఆపింది. వద్దు రామ్, మనం వాడి మీద చెయ్యి చేసుకుంటే మనమే కేసుల్లో ఇరుక్కుంటాం. వాడు కోరుకునేది కూడా అదే. వాడికి భౌతికంగా కాదు, వాడి ఈగో మీద దెబ్బ కొట్టాలి. వాడి కుట్ర వల్లే కదా ఈ మార్కెట్ వాళ్ళు మన సరుకు వద్దన్నారు. ఇప్పుడు ఈ సరుకును వాళ్ళ ముఖం మీదే కొట్టి దాన్ని ఎలా అమ్మాలో నేను చూపిస్తాను అంది దృఢనిశ్చలంతో. శాస్త్ర వెంటనే కార్తీక్కి వీడియో కాల్ చేసింది. అప్పటికే కార్తీక్ పార్టీ చేసుకుంటూ తన బంగ్లాలో ఉన్నాడు. కాల్ లిఫ్ట్ చేశాడు. హే సహా, గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావు? ఎనీ ప్రాబ్లం? మీ పల్లెటూరి కూరగాయలు కుళ్ళిపోయాయా ఏంటి అని వెటకారంగా నవ్వాడు. శాస్త్ర కూడా ఒక చిరునవ్వు నవ్వింది. కార్తీక్, ఒక ఆడపిల్ల ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంటే చూసి ఓర్వలేని ఒక ఫెయిల్యూర్ ఫెలోవి నువ్వు. నీ ఫేక్ రిపోర్ట్స్ గురించి నాకు తెలిసింది. నువ్వు ఈ సూపర్ మార్కెట్ దారులను మూయగలవేమో, కానీ జనాల నోర్లను మూయలేవు. ఈరోజు సాయంత్రంలోగా ఈ ₹1,00,00,000 సరుకును డబుల్ రేటుకి అమ్మి చూపిస్తాను. ఇది ఆ పల్లెటూరి రామ్ గాడి భార్య ఈ శాస్త్ర ఇస్తున్న ఛాలెంజ్ అని కాల్ కట్ చేసింది. ఉదయం 8 గంటలు. హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కారిడార్ అయిన హైటెక్ సిటీ మెయిన్ రోడ్ పక్కన ఉన్న ఒక పెద్ద ఖాళీ మైదానంలో 2 ట్రక్కులను పార్క్ చేయించాడు రామ్. శాస్త్ర వెంటనే తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్స్ నుంచి లైవ్ మొదలుపెట్టింది. ఆమె చేతిలో ఒక పచ్చని సోరకాయ, మరో చేతిలో నల్లబియ్యం ప్యాకెట్ ఉన్నాయి. హలో హైదరాబాద్, నేను మీ శాస్త్ర. ఈరోజు నేను మీకొక నిజం చెప్పబోతున్నాను. కార్పొరేట్ సూపర్ మార్కెట్లు మీకు కెమికల్స్తో పండించిన ఆహారాన్ని, వ్యాక్స్ పూసిన యాపిల్స్ని అంటగడుతూ మీ ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో మీకు తెలుసా? మా సీతానగరం రైతులు తమ ప్రాణం పెట్టి ఎటువంటి మందులు లేకుండా పండించిన పవిత్రమైన ఆహారాన్ని ఈరోజు ఒక కార్పొరేట్ కుట్ర వల్లే రిజెక్ట్ చేశారు. మీకు నిజమైన ఆరోగ్యం కావాలా? మీ పిల్లలకు కల్తీ లేని అన్నం పెట్టాలా? అయితే ఇప్పుడే హైటెక్ సిటీ గ్రౌండ్కి రండి. దళారులు లేరు, సూపర్ మార్కెట్ మార్జిన్స్ లేరు. నేరుగా రైతు చేతుల మీదుగా కొనుక్కోండి. మన ఆరోగ్యం మన హక్కు అని చాలా ఎమోషనల్గా, పవర్ఫుల్గా మాట్లాడింది. ఆ లైవ్లో వెనకాల తెల్లటి పంచె కట్టుకుని ట్రక్కుల మీద సరుకును సర్దుతున్న రామ్ కూడా కనిపించాడు. ఆ వీడియో నిమిషాల్లో వైరల్ అయ్యింది. శాస్త్ర ఫ్రెండ్స్, ఆమెను ఫాలో అయ్యే సెలబ్రిటీలు అందరూ ఆ లైవ్ని షేర్ చేశారు. సపోర్ట్ ఫార్మర్స్, సీతానగరం రైతు మిత్ర అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవ్వడం మొదలయ్యింది. ఉదయం 10 గంటల కల్లా ఆ మైదానం కిక్కిరిపోయింది. బెంజ్ కార్లు, ఆడి కార్లలో ఐటీ ఎంప్లాయీస్, డాక్టర్లు, సామాన్య ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. రామ్, శాస్త్ర కలిసి ట్రక్కుల కింద చిన్న స్టాల్స్ ఏర్పాటు చేశారు. జనం ఆ తాజా కూరగాయలను చూసి ఆశ్చర్యపోయారు. ఆకుకూరలు ఇంకా మట్టి వాసనతో, ఉదయం మంచు బిందువులతో ఫ్రెష్గా ఉన్నాయి. నల్లబియ్యం, కందిపప్పు, మినప్పప్పు అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. శాస్త్ర ఒక ప్రొఫెషనల్ లాగా క్యాష్ కౌంటర్ దగ్గర ఉండి బిల్స్ వేస్తోంది. రామ్ మరియు డ్రైవర్లు సరుకును ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఒక పెద్ద అపోలో హాస్పిటల్ చీఫ్ డైటీషియన్ వచ్చి ఆ నల్ల బియ్యాన్ని చెక్ చేసి, మేడం, ఇంత స్వచ్ఛమైన క్వాలిటీ నేను ఎక్కడా చూడలేదు. మా హాస్పిటల్ క్యాంటీన్కి నెల నెలా మీరే సప్లై చేయాలి. నేను ఇప్పుడే 10 లక్షల అడ్వాన్స్ ఇస్తున్నాను అని చెక్ రాసిచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి కేవలం 4 గంటల్లో 2 ట్రక్కుల సరుకు పూర్తిగా అమ్ముడుపోయింది. ఒక్క ముల్లంగి ముక్క కూడా మిగలలేదు. సూపర్ మార్కెట్ వాళ్ళు ₹1,00,00,000కు బేరం ఆడిన సరుకును శాస్త్ర డైరెక్ట్ సేల్స్ చేయడం వల్ల ₹1,50,00,000 వచ్చాయి. ఖాళీ అయిన ట్రక్కుల ముందు నిలబడి రామ్, శాస్త్ర ఒకరినొకరు చూసుకున్నారు. ఆ అలసటలోనూ వాళ్ళ ముఖంలో ప్రపంచాన్ని జయించిన ఆనందం ఉంది. రామ్ నెమ్మదిగా శాస్త్ర దగ్గరకు వచ్చి ఆమె నుదుటి మీద పట్టిన చెమటను తన కర్చీఫ్తో తుడిచాడు.
శాస్త్ర, ఈరోజు నువ్వు కేవలం నా భార్యవి కాదు, మా ఊరి పాలిట దేవతవి. నువ్వు లేకపోతే నేను ఆ మేనేజర్ని కొట్టి జైలుకు వెళ్ళేవాడిని. నీ తెలివి మన ఊరి రైతులను గెలిపించింది అన్నాడు రామ్ గద్గద స్వరంతో. శాస్త్ర చిరునవ్వుతో, నువ్వు నా వెన్నంటి ఉన్నావన్న ధైర్యమే నాతో ఈ పని చేయించింది రామ్. ఈ విజయం మన ఇద్దరిది అంది అతని చేతిని గట్టిగా పట్టుకొని. ఈ లైవ్ వీడియోలు, న్యూస్ అంతా టీవీ ఛానల్స్లో వస్తున్నాయి. ప్రకాష్ రావు తన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు. తన కూతురిని, అల్లుడిని ఒక మూలకు నెట్టేస్తే వాళ్ళు ఏకంగా నడి రోడ్డు మీద నిలబడి హైదరాబాద్ ప్రజల మనసులు గెలుచుకోవడం చూసి ఆయన మైండ్ బ్లాక్ అయ్యింది. కార్తీక్ భయపడుతూ అక్కడికి వచ్చాడు. అంకుల్, వాడు ఆ శాస్త్ర కలిసి సోషల్ మీడియాలో సింపతి కొట్టేసి అని ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించాడు. సరిగ్గా అప్పుడే పట్ అని ఒక చెంపదెబ్బ సౌండ్. ప్రకాష్ రావు లేచి కార్తీక్ని లాగి కొట్టాడు. రాస్కెల్, నా కూతురు ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తుంటే నువ్వు చిల్లర దొంగవిలాగా అడ్డుకోవాలని చూశావు. వాళ్ళ నిజాయితీ ముందు నీ కుతంత్రాలు, నా అహంకారం రెండూ ఓడిపోయాయి. ఒక రైతు తన చేతులు మట్టితో నింపుకొని కష్టపడతాడే తప్ప ఎవరి కాళ్ళు పట్టుకోడు అని ఆ రామ్గాడు నిరూపించాడు. గెట్అవుట్ ఆఫ్ మై హౌస్ అని కార్తీక్ని మెడపట్టి గెంటేశాడు ప్రకాష్ రావు. ఆయన కళ్ళల్లో మొదటిసారి తన అల్లుడి పట్ల గౌరవం, కూతురి పట్ల గర్వం కనిపించాయి. రాత్రి 8 గంటలకు ఖాళీ ట్రక్కులతో, బ్యాగ్ నిండా డబ్బులతో రామ్, శాస్త్ర సీతానగరం చేరుకున్నారు. ఊరి పొలిమేరల దగ్గర ఊరి జనమంతా చేతులు కట్టుకొని ఎదురుచూస్తున్నారు. ఉదయం సరుకు రిజెక్ట్ అయిందని తెలిసి భయపడిన రైతులు మధ్యాహ్నం న్యూస్ చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు. జీప్ దిగగానే ఊరి పెద్ద సర్పంచ్ వచ్చి రామ్, శాస్త్రల మెడలో పూలదండలు వేశారు. అమ్మ పట్నం పిల్ల, నిన్ను ఆ దేవుడే మా ఊరికి పంపించాడు. కోట్లు విలువ చేసే ఆస్తిని వదులుకొని మా కోసం ఈ మట్టిలో కలిసిపోయావు. ఈ ఊరు ఉన్నంత వరకు నీ రుణం తీర్చుకోలేం తల్లి అంటూ సుబ్బారావు శాస్త్ర కాళ్ళ మీద పడబోయాడు. శాస్త్ర వెంటనే అతన్ని ఆపి, పెద్దవారు, మీరు అలా చేయకూడదు. నేను ఈ ఊరి కోడలిని. నా కుటుంబం కోసం నేను చేసిన చిన్న పని ఇది. మనందరి కష్టం ఈరోజు ఒక బ్రాండ్గా మారింది. రేపటి నుంచి మన వ్యవసాయం దేవుడి దయ మీద కాదు, మన ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది అని గర్వంగా చెప్పింది. రాఘవయ్య గారు, లక్ష్మమ్మ ఆనంద బాష్పాలతో రామ్, శాస్త్రాలను దగ్గరకు తీసుకున్నారు. ఆ రాత్రి ఊరంతా దీపావళి జరుపుకున్నట్లు పండగ చేసుకున్నారు. రైతులందరి అకౌంట్లో వాళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు డబ్బు పడ్డాయి. శాస్త్ర, రామ్ తమ ఇంటి మేడ మీద నిలబడి ఆ ఊరి సంబరాన్ని చూస్తున్నారు. వెన్నెల వెలుగులో శాస్త్ర ముఖం మరింత అందంగా మెరుస్తోంది. రామ్ ఆమె భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. సిటీ సోయకం ఈ పల్లెటూరి రైతు మనసును పూర్తిగా గెలుచుకుంది. ఇక ఈ జీవితానికి ఇంకేం అవసరం లేదు అని నెమ్మదిగా ఆమె నుదుటిని ముద్దాడాడు. శాస్త్ర కళ్ళు మూసుకొని ఆ మధురమైన క్షణాన్ని ఆస్వాదించింది. మట్టి మనసులో ఆమె శాశ్వతంగా స్థిరపడిపోయింది. సీతానగరం ఇప్పుడు ఒక సామాన్య పల్లెటూరు కాదు. శాస్త్ర మేధస్సు, రామ్ కష్టం తోడై అది ఒక మోడల్ విలేజ్గా మారిపోయింది. ఊరి చివర ఉన్న పాత గిడ్డంగి ఇప్పుడు సీతానగరం రైతుమిత్ర ప్రాధాన్య కార్యాలయంగా వెలుగుతోంది. ఎటు చూసినా పచ్చని పొలాలు, ఆర్గానిక్ పంటలు, ఆత్మవిశ్వాసంతో ఉన్న రైతులు కనిపిస్తున్నారు. ఆ రోజు ఉదయం శాస్త్ర గదిలో తన డైరీలో ఏదో రాసుకుంటుంది. సరిగ్గా 7 ఏడాది క్రితం ఇదే రోజున ఆమె అయిష్టంగా ఏడుస్తూ ఈ ఇంటికి కోడలిగా వచ్చింది. రామ్ని అసహ్యించుకుంది. పల్లెటూరిని నరకం అనుకుంది. కానీ ఈరోజు అదే రామ్ ఆమె సర్వస్వం. అదే పల్లెటూరి మట్టి ఆమెకు స్వర్గం. రామ్ లోపలికి వచ్చాడు. చేతిలో ఒక చిన్న మల్లెపూల మాల ఉంది. ఏంటి మేడం గారు, పొద్దున్నే ఏదో లెక్కలు వేస్తున్నారు? ఈరోజు మన మొదటి పెళ్లి రోజు అని గుర్తుందా లేదా అని అడిగాడు నవ్వుతూ. శాస్త్ర డైరీ పక్కన పెట్టి లేచి నిలబడింది. గుర్తులేకేం రామ్, నా జీవితం ఒక అర్థవంతమైన మలుపు తిరిగిన రోజు ఇది. ఈ మల్లెపువ్వులు నా కోసమేనా అంది సిగ్గుపడుతూ.
రామ్ ఆమె జుట్టులో ఆ పూలను ముడివేస్తూ, నీకు డైమండ్ నెక్లెస్ ఇవ్వలేను, కానీ నా మనసులోని ఈ స్వచ్ఛమైన మల్లెపూల పరిమళాన్ని మాత్రం ఇవ్వగలను అన్నాడు. శాస్త్ర అతని కళ్ళలోకి చూస్తూ, నాకు ఆ డైమండ్స్ కంటే నీ చేత్తో పెట్టే ఈ పూలే ఎంతో ఖరీదైనవి రామ్ అని అతని భుజం మీద తలవాల్చింది. హాల్లో రాఘవయ్య గారు, లక్ష్మమ్మ పూజ ఏర్పాట్లలో ఉన్నారు. పెళ్లి రోజు సందర్భంగా ఇంట్లో చిన్నపాటి వేడుక జరుగుతోంది. అప్పుడే ఇంటి ముందు ఒక ఖరీదైన నల్లటి ఆడి కారు వచ్చి ఆగింది. ఊరి జనం ఆశ్చర్యంగా చూస్తున్నారు. కారులో నుంచి ప్రకాష్ రావు దిగారు. మునుపటి ఆ గర్వం, అహంకారం ఆయన ముఖంలో లేవు. కళ్ళల్లో ఒక రకమైన అపరాధ భావం, పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి. చేతిలో పెద్ద పూల బొకే, కొన్ని స్వీట్ బాక్సులు ఉన్నాయి. రాఘవయ్య గారు ఆయనను చూడగానే ఒక్క క్షణం స్తంభించిపోయారు. గతంలో ఆయన పంపిన లీగల్ నోటీసు, చేసిన అవమానాలు గుర్తొచ్చాయి. కానీ సంస్కారం ఉన్న మనిషి కాబట్టి, రండి బావమరిది గారు, లోపలికి రండి అని ఆహ్వానించారు. శాస్త్ర, రామ్ లోపల నుంచి బయటకు వచ్చారు. తండ్రిని చూడగానే శాస్త్ర ముఖం గంభీరంగా మారింది. ఆమె ఇంకా తన తండ్రిని పూర్తిగా క్షమించలేదు. రామ్ కుటుంబాన్ని ఆయన రోడ్డు మీదకు లాగాలని చూసిన విషయాన్ని ఆమె మర్చిపోలేకపోతోంది. డాడ్, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మళ్ళీ ఏదైనా కొత్త నోటీసు పట్టుకొని వచ్చారా అని కరుకుగా అడిగింది శాస్త్ర. ప్రకాష్ రావు తలదించుకున్నారు. లేదు శాస్త్ర, ఈసారి నోటీసు తీసుకురాలేదు. నీ తండ్రిగా నీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను. రామ్, నన్ను క్షమించు బాబు. డబ్బు మదంలో కళ్ళు మూసుకుపోయి నీలాంటి ఒక వజ్రాన్ని గుర్తుపట్టలేకపోయాను. ఈరోజు సిటీలో అందరూ నా కూతురు గురించి, నా అల్లుడి గురించి గొప్పగా మాట్లాడుతుంటే నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది అని చేతులు జోడించారు. ఒక కోటీశ్వరుడు, గర్విష్టి అయిన ప్రకాష్ రావు ఇలా అందరి ముందు తగ్గి మాట్లాడడం చూసి రామ్ కరిగిపోయాడు. మామయ్య గారు, పెద్దవారు, మీరు అలా అనకండి. ఏదో ఆవేశంలో జరిగిపోయింది. అది అక్కడితో మర్చిపోదాం. రండి, ఈరోజు మా పెళ్లి రోజు. మీరు రావడం మాకు సంతోషం అని ఆయన చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్ళాడు. శాస్త్ర మాత్రం అలాగే నిలబడి ఉంది. రామ్ ఆమె దగ్గరికి వెళ్ళి, శాస్త్ర, క్షమించడం అనేది గొప్ప గుణం. ఆయన నీ తండ్రి. ఒక మనిషి తన తప్పు తెలుసుకొని వస్తే అతనికి మరో అవకాశం ఇవ్వాలి. మన సంతోషం ఆయనతో కూడా పంచుకుందాం అని నచ్చజెప్పాడు. శాస్త్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయనను గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది. ఆ కన్నీళ్లతో తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న దూరం కరిగిపోయింది. మధ్యాహ్నం భోజనం సమయం. ప్రకాష్ రావు కింద పీట వేసుకొని కూర్చున్నారు. లక్ష్మమ్మ అరటి ఆకు వేసి పల్లెటూరి వంటకాలు వడ్డిస్తోంది. పప్పు, ఆవకాయ, పచ్చి పులుసు, పొలంలో పండిన తాజా కూరగాయల వేపుడు. వీటన్నిటి రుచి చూస్తూ ప్రకాష్ రావు ఆశ్చర్యపోయారు. రాఘవయ్య గారు, నా 5 స్టార్ హోటల్లో ఎన్నో రకాల వంటలు తిన్నాను. కానీ ఈ ఆకులో ఉన్న రుచి, ఆ ప్రేమ అక్కడ దొరకవు. నా కూతురు ఎందుకు ఈ ఇంటిని వదులుకోలేకపోయిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు ప్రకాష్ రావు సంతృప్తిగా. భోజనం తర్వాత ప్రకాష్ రావు ఒక పెద్ద ప్రకటన చేశారు. శాస్త్ర, రామ్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మీ రైతు మిత్ర సొసైటీకి పెద్ద ఎత్తున కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ అవసరమని నాకు తెలిసింది. దానికోసం అయ్యే 5 కోట్ల ఖర్చును నేను భరిస్తాను. ఇది నా కూతురు బిజినెస్లో నా పెట్టుబడి కాదు, నా అల్లుడి ఆత్మగౌరవానికి నేను ఇచ్చే గౌరవం. అలాగే సిటీలో మనకున్న స్థలంలో సీతానగరం ఆర్గానిక్ హబ్ పేరుతో ఒక పెద్ద అవుట్లెట్ కట్టిస్తాను. ఇక నుంచి మన రైతుల సరుకును ఎవ్వరూ అడ్డుకోలేరు అని చెప్పాడు. ఊరి జనమంతా చప్పట్లతో ఆ ప్రాంతాన్ని మారుమోగించారు. రామ్కి ఆనందంతో మాట రాలేదు. తన తండ్రి పరువును, ఆస్తిని కాపాడిన శాస్త్ర ఇప్పుడు తన తండ్రిని కూడా మార్చేసి ఊరి అభివృద్ధికి బాటలు వేసింది. వేడుకలన్నీ ముగిశాయి. ప్రకాష్ రావు మరుసటి రోజు వెళ్తానని చెప్పి అతిథి గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రామ్, శాస్త్ర మేడ మీద వెన్నెల వెలుగులో కూర్చున్నారు. చుట్టూ ఉన్న పొలాల నుంచి చల్లటి గాలి వస్తుంది. దూరంగా కప్పల బెకబెకలు, కీచురాళ్ళ శబ్దాలు పల్లెటూరి సంగీతాన్ని వినిపిస్తున్నాయి. శాస్త్ర రామ్ భుజం మీద తలవాల్చింది. రామ్, ఈ ఏడాది కాలంలో నా జీవితం ఎంత మారిపోయింది కదా
అసలు ఈ రామ్‌లో ఏ మంత్రం ఉందో కానీ నన్ను, మా నాన్నని కూడా మార్చేశావు అంది నవ్వుతూ. రామ్ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. మంత్రం నాలో లేదు సహస్ర, మట్టిలో ఉంది. ఈ మట్టి మనుషుల్ని ప్రేమిస్తుంది, గౌరవిస్తుంది. నువ్వు ఆ మట్టిని గౌరవించావు. అందుకే అది నిన్ను ఇంత ఉన్నత స్థానంలో నిలబెట్టింది అన్నాడు. రామ్ నెమ్మదిగా ఆమె ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. వెన్నెల వెలుగులో సహస్ర కళ్ళు మెరుస్తున్నాయి. ఆమె పెదవులపై ఉన్న చిరునవ్వు అతన్ని మైమరిపిస్తోంది. సహస్ర, ఈ ఏడాది కాలంలో మన మధ్య ఎన్నో గొడవలు, ఎన్నో కష్టాలు వచ్చాయి. కానీ ఈ క్షణం నువ్వు నా పక్కన ఇలా ఉండడం నా జీవితంలో అతిపెద్ద విజయం అని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. సహస్ర అతని కళ్ళలోకి చూస్తూ, మరి నా గిఫ్ట్ ఏది రామ్ అని అడిగింది. రామ్ నవ్వి, నీకు గిఫ్ట్ ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు సహస్ర. ఈ పొలాలు, ఈ ఇల్లు అన్నీ నీవే కదా అన్నాడు. నాకు అవి వద్దు రామ్. నాకు నువ్వు కావాలి, నీ తోడు కావాలి. మన జీవితం ఇలాగే పచ్చగా సాగిపోవాలి. ఈ సీతానగరం మన ఇద్దరి ప్రేమకు సాక్ష్యంగా నిలవాలి అంది సహస్ర అతని కౌగిలిలో ఒదిగిపోతూ. రామ్ ఆమెను ఎత్తుకొని మంచం దగ్గరకు తీసుకెళ్లాడు. ఆ రాత్రి వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అనురాగం ఆ పల్లెటూరి వెన్నెల సాక్షిగా మరింత గాఢంగా పరిమళించాయి. రెండు మనసులు ఒకటయ్యాయి. రెండు జీవితాలు అద్భుతమైన గమ్యం వైపు అడుగులు వేశాయి. సీతానగరంలో ఉదయం మునిపెన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది. నిన్నటి వరకు ఆ ఇంట్లో అలుముకున్న అపార్థాలన్నీ వెన్నెల వెలుగులో కరిగిపోయాయి. తప్పు తెలుసుకొని తన అల్లుడి కూతురి దగ్గర క్షమాపణలు అడిగిన ప్రకాష్ రావు ఆ రాత్రి రాఘవయ్య గారి ఇంట్లోనే నిద్రపోయారు. ఉదయం లేచేసరికి రామ్ పొలానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. సహస్ర అతనికి క్యారేజ్ సర్దుతోంది. ఈ దృశ్యాన్ని చూస్తున్న ప్రకాష్ రావు మనసులో ఒక భారం ఇంకా మిలిగే ఉంది. ఆ భారాన్ని దించేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయనకు అర్థమైంది. రాఘవయ్య గారు, రామ్, సహస్రలను హాల్లో కూర్చోబెట్టారు ప్రకాష్ రావు. ఆయన ముఖంలో ఏదో చెప్పలేని ఆవేదన ఉంది. సహస్ర, రామ్, నేను మీతో ఒక నిజం చెప్పాలి. ఈ నిజం చెప్పకపోతే నా మనసుకి ఎప్పటికీ శాంతి ఉండదు అంటూ భారంగా గొంతు సవరించుకున్నాడు. సహస్ర ఆశ్చర్యంగా, ఏంటి డాడ్, ఇంకేం మిగిలింది చెప్పడానికి అని అడిగింది. ప్రకాష్ రావు రాఘవయ్య గారి వైపు చూస్తూ, సహస్ర, నిన్ను ఒక కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేయకుండా ఇలా పల్లెటూరి అబ్బాయికి ఇచ్చి ఎందుకు పెళ్లి చేశానో నీకు ఎప్పుడైనా అనిపించిందా? దానికి కారణం నా గొప్పతనం కాదు, మీ మామయ్య గారి త్యాగం అన్నారు. రామ్, సహస్ర ఇద్దరూ అయోమయంగా చూశారు. రాఘవయ్య గారు తల దించుకున్నారు. 20 ఏళ్ల క్రితం నేను వ్యాపారంలో పూర్తిగా నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకోవడానికి ఈ ఊరి చివర ఉన్న రైలు పట్టాల దగ్గరకు వచ్చాను. అప్పుడు నన్ను కాపాడి తన సొంత ఇల్లు, సగం పొలం అమ్మేసి 10 లక్షల రూపాయలు నా చేతిలో పెట్టి వెళ్ళి మళ్ళీ బతుకు ప్రారంభించు మిత్రమా అని ప్రాణం పోసిన దేవుడు మీ మామయ్య రాఘవయ్య అని చెబుతూ ప్రకాష్ రావు కళ్ళెంబడి నీళ్లు తెచ్చుకున్నారు. సహస్రకు గొంతులో ఏదో అడ్డం పడినట్లు అయింది. రామ్ ఆశ్చర్యంగా తన తండ్రి వైపు చూశాడు. రాఘవయ్య గారు ఎప్పుడూ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ రోజు ఆ కృతజ్ఞతతో నా ప్రాణం నిలబెట్టిన ఈ ఇంటికి నా మొదటి కూతురుని కోడలిగా ఇస్తానని నేను మాటిచ్చాను. ఆ 10 లక్షల పెట్టుబడితోనే నేను హైదరాబాద్ వెళ్ళి 100 కోట్లు సంపాదించాను. నా సామ్రాజ్యాన్ని నిర్మించాను అన్నాడు ప్రకాష్ రావు. సహస్ర వెంటనే, అలాంటప్పుడు మా పెళ్లి చేసిన తర్వాత నన్ను ఎందుకు తిరిగి పట్నం తీసుకువెళ్ళిపోవాలని ఇన్ని కుట్రలు చేశారు డాడ్? రామ్ కుటుంబాన్ని రోడ్డు మీదకు ఎందుకు లాగాలనుకున్నారు అని సూటిగా అడిగింది. ప్రకాష్ రావు తల వంచుకొని సిగ్గుపడుతూ అసలు నిజం చెప్పాడు. అదే నా అహంకారం సహస్ర. నేను కోటీశ్వరుడిని అయ్యాక నా మనసు మారిపోయింది. నా స్టేటస్కి ఈ పల్లెటూరు, ఈ పేదరికం సరిపోవనిపించింది. కానీ రాఘవయ్య గారికి ఇచ్చిన మాట తప్పితే నాకు పాపం తలుగుతుందేమో, నా వ్యాపారాలు పడిపోతాయేమో అన్న భయం నన్ను వెంటాడింది. అందుకే నిన్ను రామ్కి ఇచ్చి పెళ్లి చేశాను. ఆయన ఒక్క క్షణం ఆగి మళ్ళీ కంటిన్యూ చేశాడు. కానీ ఆ పెళ్లి వెనకాల నాదొక స్వార్థం ఉంది. సిటీలో లగ్జరీకి అలవాటు పడిన నువ్వు ఈ పెంకుటింట్లో, ఈ పల్లెటూరి వాతావరణంలో ఒక్క నెల కూడా ఉండలేవని నాకు తెలుసు. నువ్వు విసుగు చెంది రామ్తో గొడవపడి 6 నెలల్లో
విడాకులు తీసుకొని మళ్ళీ సిటీకి తిరిగి వచ్చేస్తామని నేను పక్కాగా ప్లాన్ వేసుకున్నాను. అలా జరిగితే నేను రాఘవయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. అదే సమయంలో నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నీకు కార్తీక్ లాంటి ఒక బిజినెస్ పార్ట్నర్తో పెళ్లి చేసి నా ఆస్తిని ఇంకా రెట్టింపు చేసుకోవచ్చు అనుకున్నాను. ఆ మాటలు వింటుంటే సహస్రకు కోపంతో పాటు జాలి కూడా వేసింది. కానీ నా లెక్కలన్నీ తారుమారయ్యాయి. రామ్ ప్రేమ ముందు నా కోట్లు ఊడిపోయాయి. రామ్ నిన్ను మార్చేశాడు. నువ్వు ఈ ఊరిని, ఈ మనుషుల్ని నీ సొంతం చేసుకున్నావు. ఆవేశంలో నా కూతురు ఒక పల్లెటూరి వాడికి దక్కిందే అన్న ఈగోతో రామ్ ఆస్తిని లాక్కోవాలని చూశాను. వాడి వ్యవసాయాన్ని నాశనం చేయాలని చూశాను. కానీ అణువణువున మట్టిని ప్రేమించే వాడిని ఎవరు ఏమీ చేయలేరు అని రామ్ నిరూపించుకున్నాడు. ఇప్పుడు చెబుతున్నాను రామ్, ఆనాడు మీ నాన్న నాకు ప్రాణభిక్ష పెడితే ఈరోజు నువ్వు నా ఆత్మగౌరవానికి అసలైన అర్థం నేర్పావు. నన్ను క్షమించండి అంటూ ప్రకాష్ రావు చేతులు జోడించారు. రామ్ ముందుకు వెళ్ళి ప్రకాష్ రావు చేతులు పట్టుకున్నాడు. మామయ్య గారు, గతం గతః. మీ కూతురు నా జీవితంలోకి రావడం నాకు ఆ దేవుడిచ్చిన వరం. ఆమె సిటీ నుంచి వచ్చిన సోయగం కాదు, మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. మీరు ఇచ్చిన ఆ మాట వల్లే కదా నాకు ఇంత మంచి భార్య దొరికింది. ఇక దయచేసి బాధపడకండి అని ఆత్మీయంగా హత్తుకున్నాడు. సహస్ర కూడా తన తండ్రిని క్షమించింది. తండ్రి, కూతురు, అల్లుడు ఒక్కటయ్యారు. ఆ పెంకుటిల్లు ఆనందంతో నిండిపోయింది. రాఘవయ్య గారు, లక్ష్మమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. పల్లెటూరి మట్టి మనసు, పట్నం సోయగం పూర్తిగా ఒకటయ్యాయి. 2 సంవత్సరాల తర్వాత కాలం కళ్ళు మూసి తెరిచేలోపు 2 ఏళ్లు గడిచిపోయింది. సీతానగరం ఇప్పుడు రాష్ట్రానికి ఆదర్శ గ్రామంగా నిలిచింది. ప్రకాష్ రావు సిటీలో కట్టించిన సీతానగరం ఆర్గానిక్ హబ్ దేశవ్యాప్తంగా వందల బ్రాంచ్లతో విస్తరించింది. రైతుల పంటకు సరైన ధర దొరకడంతో దళారుల బెడద లేదు. రామ్ ఇప్పుడు కేవలం ఒక రైతు మాత్రమే కాదు, వేలాది మంది రైతులకు మార్గదర్శుడు. నేషనల్ బెస్ట్ ఫార్మర్ అవార్డును కూడా అందుకున్నాడు. సహస్ర సిటీకి, పల్లెకు మధ్య ఒక వారధిలా మారింది. తన MBA తెలివితేటలతో గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించి ఊర్లోనే ఒక చిన్న స్కేల్ ఇండస్ట్రీని స్థాపించింది. సిటీలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఇప్పుడు సీతానగరం వచ్చి అగ్రికల్చర్ టైఅప్ చేసుకుంటున్నాయి. ఒకప్పుడు తన తండ్రి బంగ్లాలో పనివాళ్ళ మధ్య పెరిగిన సహస్ర ఇప్పుడు వేలాది మందికి అన్నం పెట్టే స్థానానికి ఎదిగింది. కార్తీక్ లాంటి మోసగాళ్ళు ఆ ఊరి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడే స్థాయికి రైతుమిత్ర సొసైటీ బలపడింది. ప్రకాష్ రావు ఇప్పుడు తన వ్యాపార బాధ్యతలన్నీ కొలీగ్స్కి అప్పగించి నెలలో 15 రోజులు సీతానగరంలో వచ్చి ఉంటున్నారు. పంచె కట్టుకొని పచ్చని పొలాల్లో తిరుగుతూ నిజమైన మనశ్శాంతిని అనుభవిస్తున్నారు. ఆ రోజు సీతానగరంలో పండగ వాతావరణం నెలకొంది. ఊరంతా మామిడి తోరణాలతో, రంగుల ముగ్గులతో కలకలలాడుతోంది. అది ఒక శుభకార్యపు పండగ. రాఘవయ్య గారి ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు. లోపల సహస్ర ఎర్రటి పట్టుచీర కట్టుకుని నిండు గర్భిణీగా శ్రీమంతపు వేడుకలో కూర్చొని ఉంది. ఆమె ముఖంలో ఒకప్పటి సిటీ అమ్మాయి అహంకారం లేదు. ఒక నిండుదనం, మాతృతత్వపు మాధుర్యం కనిపిస్తున్నాయి. పక్కనే రామ్ పట్టు పంచలో కూర్చొని ఆమె వైపు ప్రేమగా చూస్తున్నాడు. లక్ష్మమ్మ, ఊరి ముత్తైదువులు సహస్రకు ఒడిబియ్యం వేసి పసుపు కుంకుమలు ఇస్తున్నారు. ప్రకాష్ రావు స్వయంగా వచ్చి తన కూతురికి, అల్లుడికి బట్టలు పెట్టారు. సహస్ర, ఆనాడు నువ్వు ఈ ఇంటికి వస్తుంటే ఏడ్చాను. కానీ ఈరోజు ఈ ఇంటి వారసుడు రాబోతున్నాడని గర్వపడుతున్నాను. నా 1000 కోట్ల ఆస్తి కంటే ఈ పల్లెటూరి అనుబంధాలే నాకు నిజమైన ఆస్తి అన్నాడు గద్గద స్వరంతో. రామ్ సహస్ర చెవిలో నెమ్మదిగా గుసగుసలాడాడు. ఏంటి మేడం, కొడుకు పుడితే ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్పిద్దామా, లేక కూతురు పుడితే నీలాగే ల్యాప్టాప్ పట్టుకొని బిజినెస్ చేసేలా చేద్దామా? సహస్ర నవ్వుతూ, అది కొడుకైనా కూతురైనా ముందు ఈ మట్టి విలువ తెలిసిన మనిషిగా పెంచుదాం రామ్. సిటీలో చదువుకున్న ఆత్మగౌరవం మాత్రం ఈ సీతానగరం మట్టి నుంచే నేర్చుకోవాలి అంది గర్వంగా. ఆ మాటలకు రామ్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఊరి జనమంతా వాళ్ళ మీద పూల వర్షం కురిపించారు. చుట్టూ ఉన్న పొలాల్లో నుంచి వీస్తున్న చల్లటి గాలి వారి ఆనందాన్ని ఆకాశం దాకా తీసుకెళ్ళింది. ఎక్కడో కాంక్రీట్
జంగిల్లో పుట్టిన ఒక సిటీ సోయగం స్వచ్ఛమైన మట్టి మనసుని నమ్ముకొని తన ప్రేమతో తెగువతో ఒక కుటుంబాన్ని ఒక ఊరిని ఎలా గెలిపించిందో సీతానగరం చరిత్రలో చివరి స్థాయిగా నిలిచిపోయింది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.